VMR Logic SI గాని PC గాని SSC CGL గాని CHSL గాని ఆన్లైన్ గాని ఆఫ్లైన్ గాని VMR Logic కు పోటీ లేదు సాటి కారు అడ్మిషన్ల కొరకు డౌన్లోడ్ VMR Logic యాప్. హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఈరోజు డేట్ చూసుకుంటే మార్చి 25, 2021కి సంబంధించి చూసుకుందాం. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో జాబ్స్ క్యాలెండర్ చూసుకుంటే ఏప్రిల్ మనకు ఉగాది రోజున రిలీజ్ కాబోతున్నట్లు ఈరోజు తాజాగా సమాచారం వచ్చిన సంగతి తెలిసిందే. అందుకు ప్రతి ఒక్కరూ తప్పకుండా డైలీ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అలాగే మీ మిత్రులు ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళకు వీడియోని షేర్ చేయండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందులో కోర్సెస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. గ్రామ ఉజాల పథకాన్ని ఏ ప్రాంతంలో ప్రారంభించారు? ఆన్సర్ని కామెంట్ చేయండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ సైలెన్స్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారంటే సమీర్ సోని. మై ఎక్స్పెరిమెంట్ విత్ సైలెన్స్ పుస్తకాన్ని సమీర్ సోని అయితే ఆందోళన మరియు స్వీయ అన్వేషణపై రచించడం జరిగింది. ఢిల్లీలో పెరుగుతున్న సంవత్సరాల్లో ఆయన వాల్ స్ట్రీట్లో చూసుకుంటే ఆయన పనితీరు మరియు బాలీవుడ్లో అతను గడిపిన సమయం గురించి ఇక్కడ సంభాషణల గురించి వ్యక్తిగత కథగా సోని పుస్తకాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ పుస్తకాన్ని చూసుకుంటే OM బుక్స్ ఇంటర్నేషనల్ అయితే ప్రచురించనుంది. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ సైలెంట్ పుస్తకాన్ని ఎవరు రచించారంటే సమీర్ సోని. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ మేధో సంపత్తి సూచిక ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అనుకోవచ్చు, ఇంగ్లీష్లో IP అంటే. మేధో సంపత్తి సూచిక యొక్క తాజా వార్షిక సంచికలో భారత్ స్థానం ఎంత అంటే 40వ స్థానం. అంతర్జాతీయ మేధో సంపత్తి సూచిక యొక్క తాజా వార్షిక సంచికలో భారత్కు ఇక్కడ టోటల్గా 53 ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్కు 40వ స్థానం అయితే దక్కడం జరిగింది. US ఛాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ ఇక్కడ 53 ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో మేధో సంపత్తి హక్కులకు సంబంధించిన పేటెంట్ మరియు కాపీరైట్ విధానాల నుండి ఇక్కడ ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించిన ఆస్తుల వాణిజ్యకరణ మరియు అంతర్జాతీయ ఒప్పందాల మధ్య ధృవీకరణ అయితే సూచిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకు అంతర్జాతీయ మేధో సంపత్తికి సంబంధించిన ఇక్కడ తాజా వార్షిక సంచికలో భారత్కు 40వ స్థానం దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని మొట్టమొదటి ఓడల సొరంగం నిర్మాణం ఎక్కడ ప్రారంభమైంది అని చూసుకుంటే నార్వేలో. ప్రపంచంలోనే మొట్టమొదటి సొరంగ నిర్మాణాన్ని సంబంధించి పనిని ప్రారంభించడానికి నార్వేజియన్ కోస్టల్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఓడల కోసం ప్రత్యేకంగా నిర్మించబడుతుంది. ఈ సొరంగం స్టాడ్ షిప్ టన్నెల్గా కూడా పిలువబడుతుంది. ఇది వాయువ్య నార్వేలో పర్వత స్టాడ్వెట్ ద్వీపకల్పంలో అయితే నిర్మించబడుతుంది. సో ప్రపంచంలోనే మొట్టమొదటి ఓడల సొరంగం ఇక్కడ ఓడలు ప్రవేశిస్తా సొరంగం ద్వారా. సో అది ఎక్కడ నిర్మాణం ప్రారంభమైంది అంటే నార్వేలోని పర్వత స్టాడ్వెట్ ద్వీపకల్పంలో దీనికి సంబంధించిన నిర్మాణం ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ సాలిడారిటీ దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు అంటే మార్చి 25న. నిర్బంధించిన మరియు తప్పిపోయిన సిబ్బందితో అంతర్జాతీయ సాలిడారిటీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 25న ఐక్యరాష్ట్రసమితి పాటిస్తుంది. 1985లో సాయుధ ముష్కరుడు అపహరించినప్పుడు ఐక్యరాష్ట్రసమితి చూసుకుంటే రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీన్ రెఫ్యూజీస్ ఫర్ నియర్ ఈస్ట్లో పనిచేస్తున్న మాజీ జర్నలిస్ట్ అలెక్ కొట్లెట్టు అపహరించిన వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ రోజునైతే గుర్తించబడడం అయితే జరిగింది. చివరికి అతని మృతదేహం అనేది 2009లో లెబనాన్ యొక్క బెకా లోయలో అయితే కనుగొనడం అయితే జరిగింది. సో ఏదైతే ఆయన్ని అపహరించారో ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు, సో అప్పటి నుండి కూడా అంతర్జాతీయ సాలిడారిటీ దినోత్సవాన్ని పాటిస్తూ అయితే వస్తున్నారు. ఇక్కడ దేశం కోసం ఏదైతే ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన సిబ్బందికి సంబంధించిన అంతర్జాతీయ ఇక్కడ నిర్బంధించిన మరియు తప్పిపోయిన సిబ్బందితో అంతర్జాతీయ సాలిడారిటీ దినోత్సవాన్ని మార్చి 25న పాటిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టెండర్ ప్రక్రియను మరింత పారదర్శకంగా చేయడానికి ప్రారంభించిన పోర్టల్ ఏది అంటే ప్రణీత్. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టెండర్ ప్రక్రియను మరింత వేగవంతంగా అలాగే పారదర్శకంగా చేయడానికి ప్రణీత్ అనే ఈ టెండరింగ్ పోర్టల్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రణీత్ పోర్టల్ తక్కువ వ్రాత పనిని అలాగే ఇక్కడ ఆపరేషన్కి సంబంధించిన సౌలభ్యాన్ని అయితే అనుమతిస్తుంది. ఈ టెండరింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా కూడా చేస్తుంది.
సో ఇక్కడ ప్రణీత్ అనే ఈ టెండరింగ్ పోర్టల్ని ప్రారంభించడం అయితే జరిగింది పవర్ గ్రిడ్ కార్పొరేషన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత క్షయవ్యాధి రిపోర్ట్ ఆధారంగా 2020లో ఎన్ని కేసులు నమోదయ్యాయని చూసుకుంటే టీబీ కేసులు, ట్యూబర్క్లోసిస్ సంబంధించి మన భారతదేశంలో 18.5 లక్షల కేసులు అయితే ఇక్కడ నమోదైతే అవడం జరిగింది. కరోనా కాలంలో కూడా ఇక్కడ టీబీ కేసులు మన భారతదేశంలో 18.05 లక్షల టీబీ కేసులు నమోదైనట్లు తాజా సర్వే ఆధారంగా మనకు తెలుస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ ఎక్కడ ఉంది అని చూసుకుంటే శ్రీనగర్లో అయితే ఉంది. శ్రీనగర్లో ఉన్న ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ను పర్యాటకులు మరియు సాధారణ ప్రజల కోసం ఈ రోజున ప్రారంభించడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ మనకు నరేంద్ర మోడీ గారు కూడా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. సో ఈ ఉద్యానవనం చూసుకుంటే జబర్వన్ హిల్స్లో దాల్ సరస్సు ఒడ్డున ఉంది. సో ఇందులో ముఖ్యంగా 64కు పైగా రకాల తులిప్స్, అలాగే 15 లక్షలకు పైగా పువ్వులను ఆస్వాదించమని చెప్పి ఇక్కడ ప్రజలకు ఒక ట్వీట్ ఇక్కడ నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఇది ఓపెనింగ్లో భాగంగా. నెక్స్ట్ క్వశ్చన్, మార్చ్ 26న పిఎం నరేంద్ర మోడీ గారు ఏ దేశ పర్యటనకు వెళ్ళనున్నారు అంటే బంగ్లాదేశ్ సంబంధించి. సో 2021 మార్చ్ 26న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోడీ గారు చూసుకుంటే 2 రోజుల పాటు పొరుగు దేశమైన బంగ్లాదేశ్ అయితే సందర్శించనున్నారు. ఇక్కడ షేక్ ముజిబుర్ రెహమాన్ సంబంధించిన జన్మదినము, అలాగే ముజీబ్ బోర్షోతో సహా 3 అత్యంత ముఖ్యమైన సంఘటనలకు సంబంధించిన జ్ఞాపకార్థం 2 రోజుల పర్యటన అయితే చేయనున్నారు. అలాగే బంగ్లాదేశ్ సంబంధించి విముక్తి యొక్క 50 సంవత్సరాల వేడుక మరియు ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలని పెంపొందించడం కోసం ఇక్కడ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు బంగ్లాదేశ్కి అయితే వెళ్ళనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, సూయజ్ కాలువలో అడ్డంగా నిలిచిపోయిన లేదా ఇరికిపోయిన ఇక్కడ నౌక ఏది అని చూసుకుంటే ఎవరికి గివెన్ అనే నౌక. సో సూయజ్ కెనాల్లో చూసుకుంటే అడ్డంగా ఒక నౌక చూసుకుంటే ప్రజెంట్ అయితే ఇరుక్కొని అయితే ఉంది. సో దానివల్ల ఏదైతే ఇతర నౌకలకు సంబంధించి అంతరాయం అయితే కలుగుతుంది. దానికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ నౌకల్లో ఎవర్ గివెన్ కూడా ఒకటి. తొలుత దీని పేరు ఎవర్ గ్రీన్ అనుకున్నారు, కానీ అది నౌకలకు సంబంధించిన లీజుకి ఇచ్చిన కంపెనీ పేరు. 400 మీటర్ల పొడవు, దాదాపు 60 మీటర్ల వెడల్పున ఈ నౌక 20,000 కంటైనర్ల వరకు అయితే మోసుకెళ్తూ ఉంటుంది. ఒక రకంగా ఈ నౌక చూసుకుంటే ఈఫిల్ టవర్ కన్నా పెద్దదిగా అయితే ఉంటుంది. ఈ నౌక బరువు చూసుకుంటే 2.24 లక్షల టన్నులు. ఇప్పుడు ఈ నౌక చూసుకుంటే సూయజ్ కాలువలో చూసుకుంటే అడ్డంగా నిలిచిపోవడం అయితే జరిగింది. భారీ సంఖ్యలో కంటైనర్ నౌకలు, అలాగే చమురు ట్యాంకర్లు ఇరువైపులా ఆగిపోవడం అయితే జరిగింది. ఇక ఈ మార్గంలో చూసుకుంటే ప్రపంచ వ్యాపారంలో 12% విలువైన సరుకులు రవాణా అయితే అవుతూ ఉంటాయి. ఈ కాలువ మీదుగా ప్రపంచంలో వినియోగించి 8% LNG గమ్యస్థానాలకు అయితే చేరుతుంది. ఇక్కడ నౌక చిక్కుకుపోయిన సమాచారంతో చమురు ధరలు ఒక్కసారిగా బగ్గుమన్నాయని చెప్పి మనమైతే అనుకోవచ్చు. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర చూసుకుంటే 2.9% అయితే పెరగడం అయితే జరిగింది. ఈ నౌక ఇక్కడ నిలిచిపోయిన కారణంగా అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి సూయజ్ కాలువ చూసుకుంటే ఒక జీవనాడి లాంటిది. అరబ్ దేశాల నుంచి చమురు ఐరోపా దేశాలతో పాటు అమెరికాకి అయితే వెళ్ళాలంటే ఇదే మార్గం సరైన మనం చెప్పి అనుకోవచ్చు. అంతేకాదు ఐరోపా దేశాలకు సంబంధించి సరుకు ఆసియాకు చేరాలన్నా ఈ మార్గంలోనే ప్రయాణించాల్సి అయితే ఉంది. ఇది మానవ నిర్మితమైన కావడంతో ఇరుగ్గా అయితే ఉంటుంది. 120 మైళ్ళు పొడవున ఉండే ఈ కాలువ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే జల మార్గము. అలాంటి చోట్ల భారీ నౌక ఇరుక్కుపోవడంతో ప్రపంచ వ్యాపారంపై ప్రభావం అయితే ప్రజెంట్ అయితే చూపిస్తుంది. అలాగే క్రూడ్ ఆయిల్ ధర కూడా 2.9% అయితే పెరిగిపోవడం అయితే జరిగింది. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటిని డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జాబ్స్ క్యాలెండర్ రాబోతుంది కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులందరూ తప్పకుండా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మన ఛానల్కి సంబంధించిన టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అతి తక్కువ ధరకే ఓన్లీ ఏపీ హిస్టరీ 200 రూపీస్, పాలిటీ కోర్స్ 250 రూపీస్కి లభిస్తుంది. డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఫుల్ కోర్స్ చూడండి, బాగుంటుంది, తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడు ఒకసారి క్విక్ రివిజన్ అయితే చూసుకుందాం. సూయజ్ కాలువలో అడ్డంగా నిలిచిపోయిన నౌక ఏది అంటే ఎవర్ గివెన్. మార్చ్ 26న సీఎం నరేంద్ర మోడీ గారు ఏ దేశ పర్యటనకు వెళ్ళనున్నారంటే బంగ్లాదేశ్. ఆసియాలోని అతిపెద్ద తులిప్ గార్డెన్ ఎక్కడుందంటే శ్రీనగర్లో ఉంది. భారత క్షయవ్యాధి రిపోర్ట్ ఆధారంగా 2020లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే 18.5 కేసులు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టెండర్ ప్రక్రియ మరింత పారదర్శకంగా చేయడానికి ప్రారంభించిన పోర్టల్ ప్రణీత్. అంతర్జాతీయ సాలిడారిటీ దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారంటే మార్చ్ 25.
ప్రపంచంలోని మొట్టమొదటి ఓడల సొరంగం నిర్మాణం ఎక్కడ ప్రారంభమైందంటే నార్వే. అంతర్జాతీయ మేధో సంపత్తి సూచిక యొక్క తాజా వార్షిక సంచికలో భారత్ స్థానం 40. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ సైలెన్స్ పుస్తకాన్ని ఎవరు రచించారంటే సమీర్ సోనీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.